ఈరోజు ఈ వీడియోలో బాబా గారి దినచర్య గురించి మరికొన్ని విషయాలు తెలుసుకుందామండి. నేను లెండీలో అంటే అబ్దుల్లా చెప్తున్నారన్నమాట. సాయి వెలిగించిన అఖండ జ్యోతిని జాగ్రత్తగా కాపాడుతుండేవాడిని. ఆ రోజుల్లో ఆ దీపం నేలలో 2 అడుగుల లోతుకు త్రవ్వబడిన గోతిలో ఉండేది. ఆ దీపం ఆరిపోకుండా పైన కప్పి ఒక గుడారంలాగా ఉండేది. ఆ గుడారానికి పైన ఒక రేకు ఉండేది. చుట్టూ సుమారు 20 తెరలు వేలాడదీయబడి ఉండేవి. నేను అందులో కూర్చొని మధ్యలో ఉన్న దీపాన్ని కనిపెట్టుకొని ఉండేవాడిని. సాయి లెండీకి వచ్చినప్పుడు ఆ దీపానికి దగ్గరగా కూర్చునేవారు. నేను నిత్యము 2 బకెట్లను నీళ్లతో నింపి ఆయన వద్ద పెట్టేవాడిని. ఆయన ఆ నీళ్లను దీపానికి అన్ని వైపులా చల్లేవారు. తర్వాత అక్కడి నుంచి లేచి ఒక్కొక్క దిక్కు వైపు కొన్ని గజాలు నడిచి తదేకంగా ఆ దిక్కుకేసి చూస్తుండేవారు. సాయి ఆ దీపపు గూడుకు వెనుక ప్రక్కన కూర్చునేవారు. ఆయన కూర్చున్న చోటు నుంచి ఆ దీపం కనిపించేది కాదు. ఆయన దీపం కేసి తదేకంగా చూడగా నేనెన్నడూ గమనించలేదు. ఆయన బకెట్లో నీళ్లను అన్ని దిక్కులకు చల్లేటప్పుడు ఏదైనా మంత్రాన్ని పఠించేవారేమో నాకు తెలియదు. 10 గంటల ప్రాంతంలో సాయి మసీదుకు తిరిగి వచ్చేసరికి ఆయన ముందు తమ కళలను ప్రదర్శించి ధన్యం చేసుకోవాలని గాయకులు, నర్తకులు వేచి ఉండేవారు. బాబా వచ్చి కూర్చున్న తర్వాత వారు కళలను ప్రదర్శించేవారు. అదంతా పూర్తయ్యేసరికి మధ్యాహ్నం అయ్యేది. షిరిడీ వాస్తవ్యులు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారందరూ ఆ సమయంలో అక్కడ సమావేశమయ్యేవారు. సాయి మధ్యాహ్న హారతి సమయం దాకా భక్తులతో మాట్లాడుతూ గడిపేవారు. ఆ సమయంలో ఆయన భక్తులతో ఎటువంటి విషయాలు ప్రస్తావించేవారో, ఎటువంటి కథలు చెప్పేవారు వివరంగా తర్వాత వ్రాశాను. ఒక్కొక్కప్పుడు ఆయన ఈ సమయంలో మరొకసారి భిక్షకు వెళ్ళేవారు. ఆ తర్వాత మధ్యాహ్న హారతి సుమారు 12 గంటలకు జరిగేది. ఆ సమయంలో భక్తులు ఒక వెండి సింహాసనం తెచ్చి మసీదులో వేసేవారు. అయితే బాబా కిందనే కూర్చునేవారు. హారతి సమయంలో భక్తులంతా వాయిద్యాలను వాయిస్తూ హారతి పాటలను పాడేవారు. తర్వాత భక్తులంతా సాయి వద్ద విభూతి తీసుకొని భోజనాలకు వెళ్ళేవారు. కొందరు తమ భోజనంలో మొదట కొంత భాగాన్ని మసీదుకు తీసుకొచ్చి సాయికి నివేదనగా సమర్పించేవారు. ఆయన సామాన్యంగా వాటిని తన చేతితో తాకి తిరిగి ఇచ్చేసేవారు. అరుదుగా స్వల్పంగా నోట్లో వేసుకునేవారు. ఒక్కొక్కప్పుడు ఆయన ఆ నివేదనలను భక్తులందరికీ ప్రసాదంగా పంచి కొంచెం దానిని సమర్పించిన భక్తుడికి ప్రసాదంగా మిగిల్చిచ్చేవారు. తర్వాత శ్యామ, బడే బాబా మొదలైన భక్తులతో కలిసి సాయి మసీదు నందే భుజించేవారు. వారిలో ప్రత్యేకించి బడే బాబా పక్కన లేకుండా సాయి ఎన్నడూ భుజించేవారు కాదు. సామాన్యంగా తాత్యా పాటిల్, రామచంద్ర పాటిల్, బయాజీ పాటిల్ సాయికి ఎడమ ప్రక్కగా కూర్చునేవారు. ఆయన కుడివైపున బడే బాబా, శ్యామ, బూటి, కాకా సాహెబ్ దీక్షిత్ కూర్చునేవారు. ఆ సమయంలో మసీదులో వారి చుట్టూ తెరలు వేసేవారు. ఒకసారి ఆ తెరలు వేశాక భక్తులెవరూ మసీదులో ప్రవేశించేవారు కాదు. వేసవి కాలంలో నిత్యము సాయి ఒక మామిడి పండు తీసుకొని దాన్ని స్వల్పంగా రుచి చూసి భక్తులందరికీ పంచేవారు. అందరూ భోజనానికి ఉపక్రమించే ముందు సాయి ఒక సేరు పాలలో ఒక సేరు పంచదార, సేరు రొట్టెలు ఒక గిన్నెలో వేసి పిసికి ప్రసాదంగా అందరికీ పంచేవారు. ప్రధాన భక్తుడు తన గ్రంథంలో ఈ దృశ్యాన్ని ఇలా వర్ణించాడు. నేను ప్రథమంగా షిరిడీ వచ్చిన నాటి నుండి నేను అక్కడ ఉన్నప్పుడల్లా బాబాతో కలిసి మసీదులోనే భోంచేస్తుండేవాడిని. ఆయన స్వయంగా తన చేతులతో సమృద్ధిగా వంటకాలను మా పల్లెల్లో ఉంచేవారు. నాకు చాలినంతకంటే అదనంగా ఉన్న ప్రసాదాన్ని నేనెన్నడూ పారవేసేవాడిని కాదు. ఆ సమయంలో నా మేనకోడలను మసీదుకి రావించి సాయి వడ్డించిన దాంట్లో 3 వంతులు ఇంటికి పంపేవాడిని. అదే కుటుంబం అంతటికి సరిపోయేది. నేను నా కుమారుడైన బాబుతో కలిసి సాయిని దర్శించినప్పుడు బాబు మామూలు వంటకాలైన ఆసక్తి చూపనందువలన సాయి వాడికి మొదట పండ్లను పెట్టేవారు. నాకు మరికొందరు బిడ్డలు కలిగిన తర్వాత నేను మసీదుకు భోజనానికి వెళ్ళేటప్పుడు ఆ 3 బిడ్డలను కూడా భోజనానికి మసీదుకు తీసుకువెళ్ళేవాడిని. భోజన సమయంలో కూడా ఒక్కొక్కసారి సాయి లీల ప్రకటమయ్యేవి. 1-2 ఉదాహరణలు. మసీదు మట్టితో
కట్టబడిందని, చాలా పురాతనమైందని ఇంతకుముందే చెప్పాము. అప్పుడప్పుడు కప్పు నుండి మట్టి రాళ్ళు రాలి పడుతుండేవి. ఒకనాడు సాయి భక్తులతో కలిసి భోజనం చేస్తుండగా మసీదు కప్పు నుండి పెటపెటమని శబ్దంలా వినిపించింది. సాయి తక్షణమే తన చేతిని పైకెత్తి ఆగు ఆగు అన్నారు. వెంటనే ఆ శబ్దం ఆగిపోయింది. భోజనాలు అవగానే భక్తులందరితో కలిసి సాయి కూడా మసీదు నుండి బయటకు వచ్చారు. వెంటనే మసీదు కప్పు నుండి ఒక భాగం విరిగి వారందరూ కూర్చొని ఉన్న ప్రదేశంలో పడింది. అప్పుడు కానీ భక్తులకు అందరకు ముందు సాయి అన్న మాటలు అర్థం కాలేదు. ఆయన ఆగు ఆగు అన్నంత మాత్రాన కోలమన్న మసీదు కప్పులోని భాగం బుద్ధిమంతుడైన పిల్లవాడిలాగా ఆయన ఆజ్ఞను పాలించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఓం సమసద్గురు సాయినాథ్ మహారాజ్ కి జయ. ఓం సమసద్గురు భరద్వాజ్ మహారాజ్ కి జయ.